హైదరాబాద్లోని 11వ డివిజన్ వాటర్ బోర్డు ఆఫీస్ ముందు కాలనీ వాసులు ఆందోళన నిర్వహించారు. కాలనీలో డ్రైనేజ్ సమస్యలను పరిష్కరించడం లేదని, కుమ్మరికుంటలో డ్రైనేజీలు కలుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేద్దామని వాటర్ బోర్డు ఆఫీస్కు వచ్చారు కాలనీ వాసులు. అధికారులు ఎవరూ లేకపోవడంతో ఖాళీ కుర్చీకి వినతి పత్రాన్ని ఇచ్చి వెళ్లారు. మేము చాలా సఫర్ అవుతున్నాము. అది వాటర్ మంచిగా ఉంది మాకు ఇన్ని రోజు. ఈ 2 నెలల సంది మేము అసలు తలనొప్పితోని వామిటింగ్స్ తోని మా పిల్లలకు ఫీవర్ వస్తుంది. అసలు ఇంట్లో ఉండలేకపోతే మాస్కులు పెట్టుకొని ఉండాల్సి వస్తుంది. మేము ఇంత రూపాయి కూడా పెట్టుకొని ఇల్లు కట్టుకొని మేము ఇచ్చిపెట్టుకోవాలా? ఏం చేయాలన్నా మాకు అది పరిష్కారం చేయాల్సింది. తక్షణమే అది క్లీన్ చేయించాలి. మాకు ఈ బోర్ల వాటర్ కూడా కలుషితం అవుతుంది. మొత్తం అది క్లీన్ చేయించాలి. మేము ఉండే పరిస్థితి లేదంటే మాకు ఏ మార్గం చూపిస్తారో చూపించండి. మీరు ఎక్కడ వాళ్ళకు చెప్పండి. మీరే అసలు ఇంగ్లీష్ పెట్టిపోవాలా? ఇంట్లో కిరాయోడు ఉండేటట్లేదు, ఓనర్స్ ఉండేటట్లేదు, ఎవడు వచ్చినాడు కూడా ఒక నిమిషం కూడా ఉండలేదు. మేము ఏం పరిస్థితి, ఏం పాపం చేసినాం? మేము ఎక్కడి నుంచో తీసుకొచ్చి మాకు కలిపేది ఎక్కడి? మీరు అది మొత్తం క్లీన్ చేయించాలి. మీకు పుణ్యం ఉంటది. లేకపోతే మీరు వచ్చి చూడండి. మేమన్నా అబద్ధం ఆడుతున్నామంటే అక్కడ వచ్చి చూడండి. మీరు ఒక నిమిషం నిలబడండి. మీరు మేము మస్తు సార్లు ఇచ్చిండ్రు మా జెంట్స్. మేము విలేకరికి కూడా చెప్పినాం. పేపర్కి వచ్చింది. పేపర్కి వస్తే కూడా మీరు ఎవరు పట్టించుకోలేదు. దానికి ఏం మార్గం లేదు. మాకు మేము ఉండే పరిస్థితి లేదు. మేము ఖాళీలో మాకు ఎవరు వచ్చినా కానీ ఇంత ప్రశాంతంగా ఉంది, ఇక్కడ బాగుంది అన్నట్టు ఇప్పుడు ఉండే ఒక నిమిషం ఉండే పరిస్థితి లేదు. మాకు అది తక్షణమే క్లీన్ చేయించాలి. మాకు వాటర్ కుంట అనేది హైదరాబాద్ లో ప్రధానమైనటువంటి బాతుల చెరువు పైన ఉన్నటువంటి కుమ్మరి కుంట పైనుంచి వచ్చేటువంటి వర్షపు నీటిని అందులోకి తీసుకొని తర్వాత ఎక్సెస్ ఉన్నటువంటి యొక్క వాటర్ ను బాతుల చెరువుకు పంపించేటువంటి సిస్టమ్ దానికి పై గతంలో ఉన్నటువంటి అధికారులు దాన్ని నిర్ణయించారు. ఆ విషయంలో ఉన్నప్పుడు ఈ వర్షాలు వచ్చినప్పుడు వర్షపు నీరు మొత్తము స్వచ్ఛమైన వర్షపు నీటితో కుమ్మరికుంట నిండి ఉన్న దాన్ని దాని గురించి మేము ఎంతో సంతోషపడ్డాం. మాకు నియరెస్ట్ కుంట ఉన్నది, మాకు బోర్లలో వాటర్ ఉంటాయి, మాకు కొంచెం దీనికి చుట్టుపక్కల వర్షం ఉంటే కూడా అది వేరే ఉంటుందనే ఉద్దేశంతో సంతోషపడి మేము అప్పులు చేసుకొని లక్షల రూపాయలు అప్పులు చేసుకొని మేము ఇల్లు కట్టుకున్నాం. మేము కట్టుకున్న ఇల్లు మా కాలనీ ఎలాంటి కాలనీ అంటే అలవైకుంఠపురంలో ఉన్నటువంటి టైపులో ఉన్నటువంటి కాలనీని అధికారులు ఏ కారణంగా చేతగానటువంటి అధికారులు పెద్ద పైపులు పగలగొట్టి డ్రైనేజ్ పైపులు పగలగొట్టి వర్షపు నీళ్ళు దాంట్లో కలిపారు. ఏంటంటే మేము గత నెల రోజుల నుంచి ఈ మురుగు నీటి నింపిన కుమ్మరికుంట యొక్క చెరువు మురుగు వాసన మొత్తం కాలనీలో ఉన్న వృద్ధులకు, పిల్లలకు, మిగతా వాళ్ళందరికీ కూడా చెడు వాసనతోటి ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి, పూర్తిగా ఖరాబ్ అయినాయి. హాస్పిటల్ ఇక్కడికి తిరగలేకపోతున్నాం. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలకు కూడా ఆక్సిజన్ అందక, పెద్దోళ్లకు, వృద్ధులకు కానీ ఆక్సిజన్ అందక చాలా హాస్పిటల్ పాలవుతున్నారు. ఇది వెంటనే తొలగించాలి, వాటర్ని తొలగించాలి, వాటర్ రాకుండా అరికట్టాలని ఇప్పటికి మేము ఒక 10 సార్లు వచ్చి వాళ్ళకు మెమోరాండం ఇచ్చినాము. ఈ మెమోరాండాన్ని వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోపోగా